గట్టిగా హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన బిడ్డలందరికీ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ క్రీస్తు ద్వారా ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మాటలు వినటానికి మనం వచ్చాం కాబట్టి ఆయన మాటలు వినటానికి వచ్చిన మనం జాగ్రత్తగా వినాలని ప్రభు పేట తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు సంఘం దేవుడిది కాబట్టి ఆ సంఘం కోసం ప్రాణం పెట్టింది దేవుడే కాబట్టి సంఘాన్ని కట్టింది కూడా దేవుడే కాబట్టి సంఘ క్రమం ఏంటనేది కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం, కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ప్రియులారా, ప్రార్థనకు వచ్చిన మనము, ప్రార్థనలో కూర్చుంటున్న మనము ఫస్ట్గా మనం చేయవలసింది ఏంటంటే ప్రియులారా, మీ తలపైన కొంగు ఉండాలి. రెండోదిగా ప్రియులారా, ఎవరైతే పాటలు పాడుతున్నారో వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా పాటలు పాడాలి. బైబిల్ యొక్క క్రమం, దేవుడి యొక్క చెబుతున్నటువంటి మాట, చర్చిలో నడుచుకోవాల్సినటువంటి విధానాలను నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులారా, ఒక వ్యక్తి పాట పాడుతున్నాడంటే ఆ వ్యక్తితో పాటు మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? పాట పాడాలి. అంటే ఎందుకు చెప్తున్నంటే మనం అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గణపరచడానికి వచ్చాము. కీర్తన గ్రంథంలో ఉంటుంది, మనమందరం ఏకంగా కూడి ఆయన నామాన్ని గణపరచుగా ఉన్నాం. మరి ఆ నామాన్ని గణపరచాలంటే ఒకరు పాటలు పాడుతుంటే, ఒకరు సెల్లిపోను చూసుకుంటుంటే, ఒకరు తలకంతా భూమికి వచ్చుకుని ఉంటే, ఒకరు దిక్కులు చూస్తుంటే, ఇప్పుడు ఇల్లు ఎవరు దేవుడు నామాన్ని గణపరిచినట్టు ఉంది? మరి ఎవరు మనం దేవుని మహింపరుచుతున్న ఒకసారి ఆలోచించండి. సంఘం అంటే ఏంటి? ఒక కుటుంబం. ఇల్లు ఏరైనా, కులాలు ఏరైనా, మతాలు ఏరైనా, సంఘం అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనమంతా దేవుడు పిల్లలము. అంటే అన్నదమ్ములు, అక్కా చెల్లెలే తప్ప కానీ ఏరేదేమి ఉండదు. పిల్లలు మరి సంఘంగా మనం కూడుకున్నప్పుడు, సంఘంగా మనం చేర్చబడ్డప్పుడు, సంఘంగా ఆయన మందిరంలోకి మనం వచ్చినప్పుడు ముందు మనకు ఉండవలసింది ఏదో తెలుసా ప్రియులారా? తల మీద కొంగు వేసుకోవాలి. అది క్రమం ప్రియులారా. బైబిల్ చెబుతున్న మాట ప్రియులారా. తల మీద కొంగు వేసుకున్న నీవు ఎవరైతే పాటలు పాడుతున్నారో ఆ పాట పాడే వ్యక్తులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా కలిసి పాట పాడాలి, కలిసి దేవుని ఆరాధన చెయ్యాలి. ఎందుకు విషయం చెప్తున్నంటే ఒక్కళ్ళే పాట పాడటం వల్ల, ఒక్కళ్ళే పాట పాడటం ద్వారా మిగతా వాళ్ళు కూడా కలిసి పాడితే ఆ పాట ఉజ్జీవగా ఉండిద్ది, ఆ పాట దేవుడు మహిమకరంగా ఉండిద్ది ప్రియులారా. రెండోదిగా ప్రియులారా, పాట పాడుతున్న వ్యక్తి చప్పట్లు కొట్టేటప్పుడు మిగతా వాళ్ళు కూడా పాట పాడుతూ ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి ప్రియులారా. చప్పట్లు ఎందుకు కొట్టాలంటే, నాన్న అమ్మమ్మకి కుర్జీ చెప్పున్నాను, చప్పట్లు ఎందుకు కొట్టాలంటే అందరము కలిసి చప్పట్లు కొడితే ఆ ఉద్యమం వేరుగా ఉండిద్ది ప్రియులారా. చప్పట్లు కొట్టడం వల్ల దేవుని మనం మహిమపరిచినట్టు ఉండేది ప్రియులారా. ఎందుకంటే మీకు ఒక వాక్యం చెప్తారు చూడండి, కీర్తన గ్రంథం చూడండి ప్రియులారా, 47వ కీర్తన మొదటి వచ్చిన చూడండి ప్రియులారా, ఎంత బాగుంటుందో ఒక మాట చూద్దాం. మీ అందరికీ తెలియటానికి చెబుతున్నాను ఈ మాట ప్రియులారా. మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి ప్రియులారా. 47వ కీర్తన మొదటి వచ్చిన మీకు తెలియటం చెప్తున్నాను ప్రియులారా. చదువుదాం. 47వ కీర్తన మొదటి వచ్చిన. దేవుడు బిడ్డలుగా కూడుకున్న మనము, దేవుని సంఘంలో చేర్చబడ్డ మనం, దేవుడు మందిరంలోకి వచ్చిన మనం ఏం చేయాలంటే సర్వజనులారా చప్పట్లు. నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. మరి ఎందుకు మోన మీద పిల్లలకి నక్కి ఉంటాం మనం? ఏం చెప్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం? సర్వజనులారా చప్పట్ల కొట్టనంటే మనం ఏం చేస్తున్నాం? చేతులు నొప్పులు పడతాయా?
చప్పట్ల కొట్టడం వల్ల మన రక్తం కూడా ఎంత ఫ్రీగా ఉండేదో తెలుసా ప్రియులారా? చప్పట్ల కొట్టడం వల్ల హాస్పిటల్ పోయి డాక్టర్లు ఏం చెప్తారంటే చప్పట్లు కొట్టండి, ఏళ్ళు అటు ఇటు ఓపండి, బెడ్ సైట్లు బాగైంది అంట. ఈరోజు ప్రియులారా దేవుడు కూడా మనకు చెప్తున్నాడు, మన యొక్క శరీరం బాగుండాలని, మన అవయవాలు బాగుండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మందిరంలోకి వచ్చినాక మనము దేవుని ఆరాధించుతున్నాం, మనము దేవుని ఘనపరుచుతున్నాం, మనం ఏం చేయాలంట? సర్వజనులారా చప్పట్ల కొట్టండి అంటే ఒక చప్పట్లు కొడితే ఇంకా చప్పట్లు కొట్టట్లేదు, ఒక పాట పడితే ఇంకొక పాట పాడట్లేదు, ఇంకొక ఆయన శల్యం మూతి పెడితే ఇంకొక ఆమె పాటల బుక్ తీసింది. ఏది ప్రార్థన చేసినప్పుడు పాటల బుక్ తీయటం అవసరమా? అవునండి. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే దిక్కు చూస్తారు. ఇది అవసరం? నువ్వు సంఘంలోకి వచ్చినాక దేవుడు నామాన్ని కనపరచాలి కదా. దేవుడు నామాన్ని కనపరచాలంటే ఒకరు ఫాలో అవుతుంటే వాళ్ళందరూ మనం వాళ్ళని ఫాలో కావాలి. ఒకరు పాట పాడుతుంటే ఆ వెనక మనం కూడా పాట పాడుకుంటూ పోవాలి. నీకు వచ్చినా రాకపోయినా పాడుతుంటే వస్తాయి పాటలు. నాకు పాటలు రావులే, నాకు చప్పట్లు పట్టవు రాదులే. ఎవరి ప్రియులారా, ఇలా ఒక్కొక్కరు ఎన్నడు చదివేది? ఫస్ట్ ఇయర్, డిగ్రీ, సెకండ్ ఇయర్. ఎందుకండి పేరుకే ఈ చదువులు, బైబుల్ సరిగా చదవలేకపోతున్నాం, సరే పాట పాడలేకపోతున్నాం, సరే ప్రార్థన చేయలేకపోతున్నాం. చదివేమో మళ్ళీ బీటెక్, హైటెక్, డిగ్రీలు, ఇంటర్, ఫస్ట్ ఇయర్. ఏటికి నీ చదువు? బైబుల్ సరిగా చదవలేకపోతున్నావు, సరిగ్గా పాట పాడలేకపోతున్నావు, సరిగ్గా చప్పట్లు కట్టలేకపోతున్నావు, సరిగ్గా మోకరించి ఒక గంట ప్రార్థన చేయమంటే చర్చిలో వెళ్ళిపోతున్నావు. ఏంటి నీ భక్తి ఏంటి? నువ్వు నేర్చుకునే భక్తి ఏంటి? నువ్వు ఉన్న భక్తిలో ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవుడికి ఇష్టంగా ఉండాలనుకున్నావా? వాక్యానికి ఇష్టంగా ఉండాలనుకున్నావా? దేవుడు సంఘానికి ఇష్టంగా ఉండాలనుకున్నావా? లేదు నా ఇష్టంగా ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి దైవజనుడుగా మీ మేలు గురి హెచ్చరిస్తున్నాను ప్రియులారా, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుడు గూర్చి ఆర్భాటం మనకు ఉందండి. ఏమండి పాట పాడుతుంటే ఆ పాటలో ఉన్న అర్థాలు చూస్తుంటే ఏమండి కళ్ళు తెరిచి దిక్కు చూడబుద్దండి. అసలు ఆ పాట పాడుతుంటే ఆ పాటలో నీలమైపోతే దేవుడి శక్తిని మనం పొందుకుంటాం, దేవుడు మహిమను మనం పొందుకుంటాం. నువ్వు ముసుగు తల మీద కొంగేసుకొని మంచిగా కళ్ళు మూసుకొని పాట పాడుతూ చప్పట్లు కొట్టు, నీ ఒంట్లో ఉన్న 100 రోగాలు కూడా పారిపోతాయి దెబ్బకి. నీ మీద 100 దయ్యాలు పెత్తానం చేసినా కానీ దెబ్బకు పారిపోతాయి. నీ మీద ఉన్న ప్రతి శోధన కూడా దెబ్బకు తొలగిపోతాయి. ఈరోజు నువ్వు సరిగ్గా దేవుణ్ణి మహిమపరచబడితే నీకు దేవుడి శక్తి ఏంటో తెచ్చుకోగలుగుతావు, దేవుడు మహిమ ఏంటో తెచ్చుకోగలుగుతావు ప్రియులారా. ఎందుకు చెప్తున్నాను? నేను అది అనుభవించాను కాబట్టి చెబుతున్నాను ప్రియులారా. పాట పాడేటప్పుడు మనం దిక్కులు చూడాల్సిన పని లేదు, చప్పట్లు కొట్టేటప్పుడు మనం దిక్కులు చూడాల్సిన పని లేదు, పాట పాడేటప్పుడు సెల్ఫోన్లో మూడు చూడాల్సిన పని లేదు, ప్రార్థన చేసేటప్పుడు దిక్కులు చూడాల్సిన పని లేదు. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు మనం జాగ్రత్తగా కూర్చొని దేవుడు నామాన్ని మహిమపరచాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 3 విషయాలు చెప్పాను. ఒకరు దేవుడు మందిరానికి వచ్చినాక తల మీద పొంగు కంపల్సరీగా ఉండాలి. రెండోదిగా పాట పాడితే మిగతా వాళ్ళందరూ కూడా పాట పాడాలి. చప్పట్లు కొడుతున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ప్రార్థన చేస్తుంటే అందరూ కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు పాట పాడేమో కూడా ఇంకా పాడగలిగింది, చప్పట్లు కొట్టు ఇంకా చప్పట్లు కొట్టబుద్ధి అయింది, ప్రార్థన చేస్తాడు ఇంకా ప్రార్థన చేయబుద్ధి. ఎందుకు? అంత కలిసిపోతున్నాం కాబట్టి ప్రియులారా, కలిసి దేవుని ఆరాధన చేస్తున్నాం కాబట్టి, కలిసి దేవుని మహిమపరుస్తున్నాం కాబట్టి దేవుడు సన్నిధి మనం అనుభవిస్తాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఈరోజు కలిసి మన దేవుడు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లించనా, ఆరాధించనా నీ పాద సన్నిధి, ఆరాధించనా
అది ఇలా కలిసి పాట పాడితే మనం ఎంత సంతోషంగా ఉంటాం, మన దేవుడు ఎంత సంతోషంగా ఉంటాడు.